దేశవ్యాప్తంగా ఇండిగో విమానాల రద్దు ఒకవైపు కొనసాగుతున్న సమయంలోనే ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. సాధ్యమైనంత వరకు ఈరోజు విమానాలను యథావిధిగా సర్వీసులను ప్రారంభించేలా ప్రయత్నం చేస్తున్నామని ఇండిగో సంస్థ కీలక ప్రకటన చేసింది. మనందరికీ తెలిసిన విషయమే. గత కొన్ని రోజులుగా ఇండిగో విమానాల రద్దు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉన్నపళంగా ఒకేసారి విమానాలను క్యాన్సల్ చేయడంతో ప్రయాణికులు గంటల తరబడి ఆ ఎయిర్‌పోర్ట్‌లోనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సొంత ఊర్లకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఇతర బిజినెస్ పనుల మీద వెళ్ళాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఎయిర్‌పోర్ట్‌లోనే చిక్కుకుపోయారు. కొన్ని చోట్ల కొన్ని ఎయిర్‌పోర్ట్‌లలో గొడవలు కూడా జరిగాయి. ఇక కేంద్ర ప్రభుత్వం సైతం ఇండిగో ఎయిర్‌లైన్ సంస్థ మీద సీరియస్ అయ్యింది. అసలు ఈ సంక్షోభానికి కారణం ఏంటిది? ఈ వివరాలన్నిటికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని కేంద్ర ప్రభుత్వం వేసింది. తొందరలోనే ఈ కమిటీ ఇచ్చే రిపోర్ట్‌తో ఆధారంగా ఇండిగో సంస్థ మీద చర్యలు తీసుకునేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతుంది. అయితే ముఖ్యంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ ఈ ప్రకటన చేయడంతో ఈ రోజు నుంచి విమానాలు యథాస్థితికి వస్తాయా లేదా అనే ఒక డౌట్ కూడా ఉత్పన్నమవుతుంది. అయితే గత కొన్ని రోజులుగా అంటే ఇండిగో సంస్థ అంటే నవంబర్ నుంచే ఈ విమానాల రద్దు అనేది కొనసాగుతూ వచ్చింది. ఒక్క నవంబర్ నెలలోనే 1200 పైగా విమానాల సర్వీస్‌ను ఇండిగో సంస్థ రద్దు చేసింది. అదేవిధంగా ప్రయాణికులకు ఉన్న పళంగా ఒకేసారి ఒక టెక్స్ట్ మెసేజ్ ద్వారా అంటే ఈ ఫ్లైట్‌లు క్యాన్సల్ అయ్యాయని చెప్పడంతో అంత దూరం వెళ్ళిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదే సమయంలో ఇండిగో ఇండిగో ఫ్లైట్స్ రద్దు కావడం, ఇతర విమాన సంస్థలు ఎయిర్ ఇండియా, ఇతర విమాన సంస్థలు ఉన్న పళంగా ఒకేసారి 4 రెట్ల వరకి ఈ విమాన ఛార్జీలను పెంచడంతో ప్రయాణికులకు ఎక్కువ ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే సాధారణంగా ఇండిగో ఫ్లైట్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 5,000-6,000 రూపాయలు ఛార్జు వసూలు చేస్తే, అదే ఎయిర్ ఇండియాలో అయితే 20,000 పైగా వసూలు చేసిన పరిస్థితులు కూడా మనకి ఈ గత 2 రోజులుగా కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రేట్లకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఒక ఈ రేట్లను కూడా నియంత్రించింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆ కొత్త రేట్లనే ఎయిర్‌లైన్ సర్వీసులు వాళ్ళు ఉపయోగించాలి. రిలీజ్ చేసిన కొత్త రేట్ల ప్రకారమే ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకోవాలని కూడా కేంద్ర ప్రభుత్వం గట్టిగా ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇండిగో సంస్థ ఇప్పటికే ప్రయాణికులకు ఏర్పడిన ఇబ్బందులకు క్షమాపణలు చెప్పింది. అయితే ఈరోజు విడుదల చేసిన ప్రకటనతో పాటు తాము ఒక 400 పైగా విమానాలను నడుపుతున్నాము. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి అంటే సామాన్య ప్రజలు కూడా ఫ్లైట్‌లలో ప్రయాణించే విధంగా తాము వెసులుబాటులు కల్పించాము. ముఖ్యంగా ప్రతిరోజు 2,300 పైగా సర్వీస్‌లను రోజువారీ సర్వీస్‌లను అందిస్తున్నాము. 90 దేశీయ, అదేవిధంగా 40 పైగా అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లకు ఇండిగో విమానాలు సర్వీసు అందిస్తున్నాయి. ఇప్పటివరకు కొన్ని కోట్ల మంది ఇండిగో సంస్థ ద్వారా ఈ ఫ్లైట్‌ల ద్వారా ప్రయాణించారు. అయితే మరోసారి తాము ప్రయాణికులను క్షమాపణలు కోరుతున్నాం. అదేవిధంగా వాళ్ళ సిబ్బందికి కూడా ఇలాంటి సమయంలో తోడున్నందుకు వాళ్ళు ఇండిగో సంస్థ కొంత కృతజ్ఞతలు చెప్పింది. అయితే ఈరోజు సాయంత్రం వరకి ఫ్లైట్‌లను యథావిధిగా నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఒక కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన సాధారణ ప్రయాణికులకు కొంత వాళ్ళకి ఒక ఉపశమనం కలిగించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ ఇండియా అదేవిధంగా ఇతర విమాన సంస్థలో ఎక్కువ ఛార్జీలను వసూలు చేస్తుంటారు. అయితే ఇండిగో సంస్థలో మాత్రం కొంత తక్కువ ఛార్జీలుంటాయి. ఇతర సంస్థలతోటి అదేవిధంగా ఇండిగో విమాన సంస్థలతోటి ఒక పోల్చి చూస్తే దాదాపు 3-4 రెట్ల ఎక్కువ ఛార్జీలు వేరియేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక జులై అదేవిధంగా నవంబర్‌లో ఈ 2 విడతల వారీగా కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. దీన్ని ఎఫ్‌డిటిఎల్ అనే సంస్థ విమానాలు నడిపే పైలట్ల కోసం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం జులై 1 నుంచి కొన్ని నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అదేవిధంగా నవంబర్ 1 నుంచి కూడా కొన్ని కొత్త నిబంధనలు అమలుకి వచ్చాయి. ముఖ్యంగా గత కొన్ని 2 ఏళ్లుగా చూసుకుంటే అటు పైలట్ యూనియన్లకు విమాన సంస్థ యాజమాన్యాలకు కొంత ఇష్యూ జరుగుతూ వచ్చింది. అంటే వారంలో 36 గంటలు గతంలో పైలట్లకు రెస్ట్ ఉంటే తాజాగా దాన్ని కేంద్ర ప్రభుత్వం 48 గంటలు చేర్చింది. అంటే వారంలో 2 రోజుల పాటు వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలనే ఒక కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేవిధంగా రాత్రిపూట పైలట్లకు మరికొంత వెసులుబాటు ఇచ్చే విధానాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలకు అనుగుణంగా ఇతర ఎయిర్ ఇండియా కానీ ఇతర విమాన సంస్థలు
వాళ్ళు ప్రత్యామ్నాయంగా అన్నీ ఏర్పరచుకున్నాయి. కానీ ఇండిగో సంస్థ మాత్రం ఆహ్, వాటిని సర్దుబాటు చేసుకోవడంలో కొంత విఫలం కావడంతోనే ఈ ఇబ్బందులు ఏర్పడ్డాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం వేసిన హై లెవెల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇండిగో సంస్థ మీద చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఇండిగో సంస్థ చేసిన కీలక ప్రకటన ప్రకారం ఈరోజు సాయంత్రం లేదా రాత్రి వరకల్లా విమానాలను సర్వీసులను యథావిధిగా నడిపేందుకు ప్రయత్నిస్తామని ఇండిగో సంస్థ ఒక కీలక ప్రకటన చేసింది. కెమెరామెన్ భరత్‌తో విశాల్, ఆంధ్రప్రభ.